హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి ఎలా వేయాలి అనేది చూపిస్తాను. దానికి వచ్చేసి ముందుగా అయితే మనము ఈ రింగ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, రింగ్కి అయితే ఇలా కుట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇది ఫ్రంట్ సైడు. సో మిడిల్లో వచ్చేసి ఒక బీడ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బీడ్స్ ఇలా 25 వరకు చేసుకోవాలండి. శారీకి వచ్చేసి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి రింగ్స్ అండ్ 4mm బీడ్స్ అండ్ ఒక 6mm బీడ్ అయితే తీసుకోవాలండి. 6mm కూడా కాదు, 8mm బీడ్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. 8mm బీడ్ అయితే తీసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా అయితే ఉంటున్నది. మెటీరియల్ అయితే కావాల్సినవి ఈ 3 టైప్స్ ఆఫ్ బీడ్స్ అండి. డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. దానికి వచ్చేసి ముందుగా అయితే మనము ఒక నీడిల్లోకి అయితే 8 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. 8 స్టాండ్స్ అంటే టోటల్ 16 అవుతుందండి. నీడిల్లోకి మొత్తం టోటల్ వచ్చేసి సో ఇది లెంత్ వచ్చేసి మాత్రం మనకి 33 ఇంచెస్ అయితే ఉంటుందండి. టేప్తో కొలిచి చెప్తున్నాను. నేను మిషన్కి చుట్టుకుంటే నీడిల్లోకి ఎక్కించాక 33 ఇంచెస్ అయితే అయ్యింది. సో మరి మీరు 33 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని అయితే చుట్టుకోండి. నీడిల్లోకి అయితే 8 స్టాండ్స్ అంటే ఎక్కించాక మొత్తం ముడి వేసేటప్పటికి 16 స్టాండ్స్ థ్రెడ్ అయితే అవుతుందండి. సో ముందుగా అయితే మనము హోల్ ఉన్న దగ్గర నుంచి అయితే నీడిల్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని ముడి ఉన్న దగ్గర నుంచి అయితే నీడిల్ని లోపలికి అనేసి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక మనము గొలుసు కుట్టు కుడతాం కదండి. సో అది అండి, ఇది క్రోషా వర్క్ అండి. నార్మల్ నీడిల్తో ఎలా వేయాలి అనేది నేను చూపిస్తున్నాను. దానికి వచ్చేసి మనము ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇలా గొలుసు కుట్టుకున్నట్లుగా ఇలా అయితే కుట్టాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందండి. డిజైన్ అయితే వచ్చేసి ఇలా మనము ఒక రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి. మనం దీనికి డబుల్ క్రోషెట్ వేస్తామండి. సో ఫస్ట్ రింగ్ కుట్టాక డబుల్ క్రోషెట్ వేస్తాము. సో ఈ విధంగా నార్మల్ నీడిల్తో కూడా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. సో ఈ విధంగా అయితే నీట్గా కుట్టుకోవాలండి. ఎక్కడ ముడులు లేకుండా, చిక్కులు పడకుండా అయితే నిదానంగా చూసుకొని అయితే కుట్టుకోవాలి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కాబట్టి ముడులు పడుతూ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే కుట్టాలండి. సో చూడండి, ఈ విధంగా అయితే మనము ఒక రింగు చుట్టూ అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తానండి. ఒక్కసారి అయితే మెసేజ్ చేయండి. కామెంట్ చేయడం కన్నా ఒక్కసారి మీరు నా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేస్తే ఎక్కడైనా అర్థం కాకపోతే క్లియర్గా చెప్తానండి. సో ఈ విధంగా అయితే మొత్తం రింగ్ చుట్టూ అయితే కుట్టుకోవాలి. నా దగ్గర వచ్చేసి మెటీరియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. పట్టు థ్రెడ్స్, బీడ్స్, జెరీ థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్, మీకు ఏవి కావాలన్నా కానీ కొరియర్ అయితే చేస్తానండి. సో నా నెంబర్ ఇస్తాను. ఎవరికైనా బీడ్స్ కావాలన్నా, డిజైన్స్, ఎలాంటి డిజైన్కి నా దగ్గర వచ్చేసి 50 టైప్స్ ఆఫ్ బీడ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే నా నెంబర్ ఇస్తాను కదా, వాట్సాప్ అయితే చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. రింగు చుట్టూ దగ్గరికి వచ్చాక మనము ఆ ముడిని అయితే కట్ చేసుకొని కొంచెం గమ్ అప్లై అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ముడి దగ్గర మనము కుట్టినప్పుడు లావుగా అయితే కనిపిస్తే బాగోదు కదా. సో అందుకని ముందుగా అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ ముడి దగ్గర వచ్చేసి ముందుగా అయితే కట్ చేసుకోవాలండి. ఆ ఓన్లీ ముడి దగ్గర కట్ చేసుకొని అది అలానే పట్టుకోండి, లేకపోతే పోగులు పక్కకి వెళ్ళిపోతాయి. సో అలానే పట్టుకొని కొంచెం గమ్ అయితే లైట్గా అప్లై చేసేయండి. లైట్గా అప్లై చేసి రింగ్కి అయితే అంటించేసేయండి. సో అలా అంటించడం వల్ల మనకి రింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అంటే ఎక్కువలు తక్కువలు లేకుండా. మనం ఇప్పుడు అక్కడ కట్ చేసాం కదా, సో అక్కడ ఇంకొక 2 లాక్స్ అయితే పడతాయి మనకి. 2 లాక్స్ అయితే పడతాయి. చూడండి, ఈ విధంగా ఇంకొక లాక్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకి రింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి రింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే రింగ్ అనేది టోటల్గా కుట్టుకోవడం అయిపోయింది. చూడండి, ఎక్కడ లావు లేకుండా నీట్గా వచ్చింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ హోల్స్ ఉంటాయి కదండి, ఫస్ట్ కుట్టిన హోల్స్ దగ్గర నుంచి మనం మళ్ళీ నీడిల్ని తీసుకుంటూ మళ్ళీ ఇంకొక లైన్ అయితే గొలుసు కుట్టు లాంటిది కుడుతూనే ఉండాలి. సో అది ఎలా కుట్టాలి, ఎంతవరకు కుట్టాలి అనేది కూడా చెప్తాను. సో ఈ విధంగా అయితే హోల్స్ లోపల నుంచి తీసుకుంటూ అయితే నిదానంగా ముడులు పడకుండా, చిక్కు పడకుండా అయితే చూసుకుంటూ కుట్టుకోండి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇలా హోల్స్ లోపల నుంచి తీసుకుంటూ నిదానంగా అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ ఒకటే మనకి రింగు చుట్టేటప్పుడు కొంచెం
చిక్కులు పడుతుందండి, తర్వాత అంతా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ విధంగా హోల్స్ ఉన్న దగ్గర నుంచి అయితే కుట్టుకుంటూ రావాలి. రౌండ్ హాఫ్ కంటే ఎక్కువనే కుట్టుకోవాలండి. చూపిస్తాను చూడండి. మనకి ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా అయితే కుట్టుకోవాలండి. ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా అయితే కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూస్తున్నాను చూడండి. పైన డబల్ క్రోషెట్ లాగా ఇంకొక డిజైన్కి ఎలా వచ్చిందో చూడండి. దీన్ని అయితే డబల్ క్రోషెట్ అంటారు. సో ఈ రింగుని ఇప్పుడు మనం రెండో లైన్ కుట్టేదాన్ని డబుల్ క్రోషెట్ అంటారు. ఇంకొక లైన్ మళ్ళీ కుడితే దాన్ని త్రిబుల్ క్రోషెట్ అంటారండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది డబుల్ క్రోషెట్ అంటాము. ఇప్పుడు ఇక్కడి వరకు వస్తే సో ఈ విధంగా ఇంకా కొంచెం కుట్టాలి. ఇంకొక 2-3 లాక్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ఈ విధంగా హాఫ్ అయితే కుట్టుకోవాలి. చూడండి హాఫ్ అయితే అయ్యింది. అటు నుంచి ఇటు నుంచి చూసుకోండి, హాఫ్ అయితే అయింది. కర్వ్ షేప్ అనేది వచ్చింది. ఇంకొక లాక్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ తిప్పుతాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకొక లాక్ అయితే వేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుతున్నాను చూడండి. ఇంకొక డిజైన్ అంటే ఇంకొక లైన్ కుట్టడానికి, ఇంకొక లైన్ గొలుసు కుట్టడానికి నేను బ్యాక్ సైడ్ తిప్పాను చూడండి. అదొక్కటి స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. ఆ హోల్స్ లోపల నుంచి అయితే కుడుతున్నాను. సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ తిప్పుకోవాలండి, ఎందుకంటే మనం హాఫ్ కుడుతున్నాం కాబట్టి. సో బ్యాక్ సైడ్ అయితే తిప్పుకొని ఇలా అయితే హోల్స్ దగ్గర నుంచి అయితే కుట్టుకోవాలి. నేను ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయట్లేదు, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం అయితే స్కిప్ చేయకుండా స్పీడప్ చేయకుండా అయితే చెప్తున్నాను. బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా వేసుకుంటారని. సో ఈ విధంగా అయితే ఇంకొక హోల్స్ లోపల నుంచి అయితే తీసుకుంటూ కుట్టుకోవాలండి. సో ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత మనం దీనికైతే బీడ్స్ అయితే కుట్టుకోవాలండి. బీడ్స్ అయితే మనం వచ్చేసి 4mm బీడ్స్ అయితే తీసుకుంటామండి. దీనికి వచ్చేసి 4mm బీడ్స్ అయితే తీసుకుంటాను. ఈ విధంగా మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికైతే వస్తుందండి. మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చి ఆపిన తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్ తిప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బ్యాక్ సైడ్ తిప్పాము, మళ్ళీ ఇక్కడ నుంచి మనం బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 4mm బీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే 4mm బీడ్స్ అయితే దీని చుట్టూ అయితే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. దీనికైతే పెద్దగా మెటీరియల్ అయితే ఏమీ పట్టదు. ఒక 100 రూపీస్ మెటీరియల్ అయితే పడుతుంది. రింగ్స్ అండ్ బీడ్స్ అండ్ థ్రెడ్స్ అయితే 1.5 థ్రెడ్ అయితే పడుతుంది. సో 1 థ్రెడ్ 1.5 థ్రెడ్ అయితే పడుతుంది. సో టోటల్ 70-80 100 లోపు అయితే వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనం 700 to 800 తీసుకోవచ్చండి. ఎందుకంటే మనము రింగ్ తయారు చేయడానికి మనకి టైం పడుతుందండి. మనం మెటీరియల్ కన్నా మనం వేసే టైంని అయితే చూసుకోవాలి. సో నేను ఆ టైంని బట్టి అయితే చెప్తున్నాను. ఒక 20 రింగ్స్ తయారు చేయడానికి మాత్రం ఒక 5 to 6 అవర్స్ అయితే కన్ఫర్మ్గా పడుతుందండి. 5 అవర్స్ అయినా పడుతుంది మ్యాక్సిమము మనము 25 రింగ్స్ తయారు చేయడానికి. సో అందుకని చెప్తున్నాను. అందుకని మనము ప్రైస్ అనేది చూసి తీసుకోవాలండి. ఈ బీడ్స్ కూడా హోల్స్ లోపల నుంచి ఫస్ట్ మనం గొలుసు కుట్ట ఎలా కుడతామో అలానే ప్రతి ఒక్క రింగ్లోంచి మనమైతే తీసుకోవాలండి. టోటల్ వచ్చేసి 13 to 14 బీడ్స్ అయితే పడతాయి మనకి ఒక్క రింగుకి వచ్చేసి. చూడండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నేను మంచి మంచి డిజైన్స్ అయితే వేయడానికని ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనము బీడ్స్ అనేవి కుట్టుకోవాలండి. ఇలా మొత్తము ఇలా కర్వ్ షేప్ వచ్చింది కదా. సో టోటల్ అయిపోయే వరకు అయితే కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మిడిల్లో అయితే ఒక బీడ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అదైతే 8mm బీడ్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. నా దగ్గర ఆ బీడ్స్ అయితే ఎక్కువ లేవండి. సో కొన్నే ఉన్నాయి, అందుకని నేను అవి బీడ్స్ ఎక్కువ అయితే చూపించలేదు. సో రింగ్ లోపలికి పెట్టేవి అయిపోయినాయి. సో కొన్నే ఉంటే నేను అందుకని ఒకటే చూపించాను. కొన్ని అంటే టాజిల్స్ వీటికి సరిపోను రింగ్స్కి సరిపోను రింగ్ బీడ్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకని ఎక్కువ అయితే చూపించలే ఆ బీడ్స్. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక బీడ్ అయితే పడుతుంది. ఇంకొక బీడ్ కూడా యాడ్ చేస్తాను. సో ఇంకొక బీడ్ అయితే పడుతుంది చూడండి. కర్వ్ ఇంకొంచెం ఒక బీడ్ అయితే పడుతుంది. సో ఈ ఇంకొక బీడ్ తీసుకున్న తర్వాత ఫైనల్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక లాక్ అయితే వేసుకోవాలి. ఇలా
లాస్ట్ బీట్ తీసుకున్న తర్వాత మనం ఒక లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఒక లాక్ అనేది వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మనము కొంచెం పొడుగుగా ఉంచుకొని అది కట్ చేసుకోవాలి. కొంచెం పొడుగు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము గమ్ అప్లై చేసి బ్యాక్ సైడ్ అయితే అంటిస్తాము. ఇలా అంటించింది మనము ఫ్రంట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. శారీకి కుట్టేటప్పుడు ఈ విధంగా అంటిస్తాం కదండి. సో డిజైన్ అయితే చూపిస్తున్నాను. కొంచెం గమ్ అప్లై చేసుకోండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఎక్కడ ముడులు చిక్కులు పడకుండా నీట్గా అయితే రింగ్ తయారైపోయింది. సో ఈ హోల్లో వచ్చేసి 8 mm బీడు ఒకటైతే పెట్టాలి. సో గమ్ అయితే పెడుతున్నాను. గమ్ అయితే పెట్టేసి మనం 8 mm బీడ్ అయితే ఒకటైతే పెట్టాలండి. సో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఒక బీడ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ రింగ్లో అయితే పెట్టండి. కొంచెం కిందికి జరిగిపోతుంది. సో పెట్టి అయితే ఒక పక్కకు అయితే ఉంచండి. ఆరిన తర్వాత ఆ హోల్లో అనేది సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. చూడండి ఇది గమ్ము ఆరిన తర్వాత గమ్ అయితే అప్లై చేసి కొద్దిసేపు పక్కకు పెడితే ఇలా అయితే వస్తుందండి. రింగ్ అయితే వచ్చేసి శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే శారీకి అనేది మనం కుట్టుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. సో డిజైన్ అయితే వచ్చేసి ఇదే అండి. కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది కూడా ఒక ఫోటో యాడ్ చేశాను. అండ్ ఫైనల్గా కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపించాను.